అన్నంలో విషం ఉంటుందంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ. గంజి వార్చకుండా తింటే అనారోగ్యం ఖాయం అని హెచ్చరిక. వరి ధాన్యంలో నానాటికి పెరుగుతున్న ఆర్సానిక్ భారాజలం. ప్రెషర్ కుక్కర్ల వాడకంతోనే నేరుగా వచ్చే పెద్ద ముప్పు. పాత పద్ధతిలో గంజి వార్చి అన్నం వండుడు మేలంటుండ్రు నిపుణులు. నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. మనం అన్నం వండుకునే ముచ్చట్ల పెద్ద తిరకాసే బయటపడింది. ప్రెషర్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వచ్చినాక అందరం గంజి వార్చడం మర్చిపోయినాం. కీడు తెచ్చిపెట్టే గీ అలవాటు వల్లనే జనాలు బీమార్లు పడుతున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరిస్తుంది. మనం తినే అన్నంలా ఆర్సోనిక్ అనే ఘోరమైన విష ఖనిజం దాగుందని తేల్చి చెప్పింది. గంజి వార్చకుండా అట్లానే వండుకొని తింటే రోగాలు కొని తెచ్చుకోవడమని స్పష్టం చేస్తుంది. అసలు గీ బియ్యంలా విషం ఎట్లా చేరింది, ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. వెనకటికి పెద్ద మనుషులకు గీ విషయం చెబితే బియ్యంలా విషమేందని ముక్కు మీద వేలు వేసుకుంటుండ్రు. అయితే గిది నిజమేనని WHO స్పష్టంగా తేల్చి చెప్పేసింది. నేలలో ఉండే ఆర్సోనిక్ అనే భారమైన లోహం మొక్కల ద్వారా గింజల్లోకి చేరుతుందట. గతంతో పోలిస్తే ఇప్పుడు మనుషుల్లో ఒంట్లో గీ ఆర్సోనిక్ విషయం మోతాదు బాగానే పెరిగింది. పెద్దలతో పాటు చిన్నపిల్లల శరీరంలో కూడా గీ విషం చేరుడు ఆందోళన కలిగిస్తుంది. రోజు రోజుకి పెరుగుతున్న గీ విషము వల్ల క్యాన్సర్, గుండె జబ్బుల సొంటి రోగాలు బారిన పడతామని పరిశోధకులు చెబుతుండ్రు. అట్లనే ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఆర్సోనిక్తో వస్తాయని హెచ్చరిస్తుండ్రు. మనం రోజు తింటున్న అన్నమే మన ప్రాణాల మీదకి తెస్తోంది. ఇకనైనా జనాలు మేలుకొని వంట చేసుకునే తీరుని మార్చుకోవాలని నిపుణులు చెబుతుండ్రు. మన పాతకాలం తీరు వంట చేయడం ఈ మధ్య కాలంలో మర్చిపోవడే ఈ తిప్పలకు ముఖ్య కారణం. అప్పట్లో మన అమ్మలు, అమ్మమ్మలు గిన్నెలల్లా అన్నం ఉడికించి గంజి వార్చేటోళ్ళు. ఈ కాలంలో సమయం లేక కష్టం కాకుండా అందరూ రైస్ కుక్కర్లు వాడుతుండ్రు. ప్రెషర్ కుక్కర్లలో వండేటప్పుడు పోసిన నీరు ఆవిరైపోవడం వల్ల బియ్యంలో ఉండే ఆర్సెనిక్ అంతా అన్నంలోకి ఉండిపోతుందట. అదే గిన్నెలో వండి గంజి బయటకు పారబోస్తే 50 నుంచి 70% దాకా ఈ విషయాన్ని తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతుండ్రు. మళ్ళీ పాత పద్ధతిలోకి మారితేనే ముప్పు తప్పదంటుండ్రు నిపుణులు. రోజు కుక్కర్లలో వండుకొని తింటే ఒంట్లో విషం పేరుకపోయి ఆరోగ్యం పూర్తిగా నాశనం అవ్వడం ఖాయం. తిండి విషయంలో జాగ్రత్త పడకుండే తెలియని కారణాలతోని ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే. మన దగ్గర 50 ఏళ్ళు దాటకముందే చాలా మందికి షుగర్ వ్యాధి వస్తుంది. మనం తినే అన్నంలా ఉండే కార్బోహైడ్రేట్లు, దాంతోపాటు ఈ ఆర్సోనిక్ ముప్పు రెండు కలిపి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ తిప్పలు నుంచి తప్పించుకోవడానికి కొంతమంది అన్నం తినుడే బంద్ చేస్తుండ్రు. మరోవైపు పంటలు పండించే విధానంలో కూడా మార్పులు రావాలని నిపుణులు చెబుతుండ్రు. వరి పొలాలకు రోజు నీళ్లు పెట్టకుండా రోజు విడిచి రోజు నీళ్లు పెట్టే పద్ధతిని పాటిస్తే ధాన్యంలో ఆర్సెనిక్ చేరడం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది. రైతులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పంటలు పండించాలని సంస్థ చెబుతుంది. సర్కారు కూడా ఈ విషయంలో దృష్టి పెట్టి రైతులకు సమజయ్యేటట్లు చెప్పాలని జనం కోరుకుంటుండ్రు. మరి ఎవరికి వారు రోగాలు రాకుండా చూసుకోవాల్సిందే. సోషల్ మీడియాలో వచ్చే చిట్కాలు చూసి గంజి తాగడం కూడా మంచిది కాదని చెబుతుండ్రు నిపుణులు. అన్నం వండిన తర్వాత వార్చిన గంజిలో ఆర్సానిక్ విషం మోతాదు ఎక్కువగా ఉంటుంది. దాన్ని మళ్ళీ తాగినా లేకుంటే ఇతర వంటలల్లో వాడిన విషం మళ్ళీ ఒంట్లోకి తీసుకున్నట్టు అవుతుంది. అందుకే గంజి వార్చి పారబోసుడే మంచిది. ఇప్పుడు మార్కెట్లో సులువుగా గంజి వార్చుకునే గిన్నెలు కూడా దొరుకుతున్నాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి కుక్కర్లు పక్కన పెట్టి గంజి వార్చి వండుకోవడమే మేలని తెలివైన వాళ్ళు చెబుతుండ్రు. చిన్న చిన్న మార్పులతోనే పెద్ద పెద్ద రోగాలకు చెక్కు పెట్టచ్చు అంటుండ్రు. ఇకనైనా అలవాట్లు మార్చుకొని ఒంటిని కాపాడుకోవాలని సూచిస్తుండ్రు. లేదంటే తినే తిండి తినుకుంటానే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టయితది. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.